జీవో నెంబర్ 9పై స్టే విధించిన క్రమంలో బీసీ సంఘాలు కన్నెర్ర చేశాయి. నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తే దేశమే స్తంభించిపోయేలా ఉద్యమం చేస్తామని అల్టిమేట్ జారీ చేశారు బీసీ సంఘాల నేతలు. నలభై 42% బీసీ రిజర్వేషన్ మళ్లీ సంసిద్ధంలో పడింది. తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఆశలకు బ్రేక్ పడింది. అంతే కన్నెర్ర చేస్తున్న బీసీ సంఘాలు నిరసనతో కోర్టు బయట కదం తొక్కాయి. ట్రాఫిక్ ని అడ్డుకున్నారు ఆందోళనకారులు. ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వం కోర్టు దిగిరాక తప్పదన్నారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ స్పందనను బట్టి రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంపైన నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ సంఘాలు జింక్ సైరన్ మోగించాయి. మరోవైపు జీవో నెంబర్ 9పై స్టే, 42% రిజర్వేషన్ కేంద్రంగా తెలంగాణ రాజకీయం అంతకంతకు హీటెక్కుతుంది. ప్రభుత్వ తొందరపాటు చర్యలే తాజా పరిణామాలకు కారణమని విపక్షాలు ఆరోపిస్తే, బీజేపీ బీఆర్ఎస్లకు బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి లేదంటోంది అధికార పక్షం. మరోవైపు బీసీ సంఘాల అల్టిమేట్ క్రమంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు తెరపైకొస్తాయని చర్చ జరుగుతుంది.